స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్పండి గట్టిగా. ఈ రాత్రి ఈ కుండ అనబడుతున్న వ్యక్తి ఎవరంటే మనమే. జాగ్రత్తగా వినాలి. మనమే ఈ కుండలో. దేవుడు కుండను చేయడానికి కారణం ఏంటంటే మట్టిలో నుంచి తీసాడు మట్టిలో నుంచి తీసిన మట్టిని ఆయన కుండగా తయారు చేస్తున్నాడు. ఈ మట్టి నీవు, ఈ మట్టి నేను. ఈ కుండలు ఎవరు అనంటే కొన్ని కుండలు పగిలిపోయిన కుండలు ఉన్నాయి ఇక్కడ. ఈ రాత్రి మనస్సు పగిలిపోయిన వాళ్ళు, జీవితం పగిలిపోయిన వాళ్ళు, కుటుంబాలు పగిలిపోయిన వాళ్ళు, రోగము సమస్యల్లో ఉండి హృదయాన్ని పగిలిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. పగిలే కుండవే అయినా, నీ భార్యకి నీ భర్తకి దూరం అయిపోయిన కుండవే అయినా, నీ పిల్లలకి నువ్వు దూరం అయిపోయిన కుండవే అయినా, అడ్రస్ లేని కుండవే అయినా, దిక్కులేని కుండవే అయినా, నీవు ఆయన చేతుల్లో మాత్రం ఉన్నావు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పు గట్టిగా. ఆమేన్. నువ్వు ఆయన చేతుల్లో ఉన్నావు. రిసీవింగ్ ద హోలీ స్పిరిట్. నువ్వు ఆయన చేతుల్లో ఉన్నావు. ఇది వాస్తవం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభువు చెప్పబోతున్న మాట ఏంటంటే కుమ్మరి వాడి చేతుల్లో కుండుంది, మీరు నా చేతుల్లో ఉన్నారు. పక్కకు చేపట్టుకొని చెప్పండి, నువ్వు దేవుని చేతుల్లో ఉన్నావు. నువ్వు పక్కకు చేపట్టుకోండి, నువ్వు దేవుని చేతుల్లో ఉన్నావు. చెయ్యి పైకి చెప్పండి, నువ్వు దేవుని చేతుల్లో ఉన్నావు. నువ్వు దేవుని చేతుల్లో ఉన్నావు. భయపడబాకు, దిగులు చెందబాకు. ఎందుకు పట్టుకోలేదు అమ్మా? ఎందుకు పట్టుకోలేదు? మీ ఊరేలేనా అందరూ? మీ బంధువులేనా? ఆమెతో నీ పలకదా? పట్టుకో. స్తోత్రం. హల్లెలూయా. అదేదో ఊర్లో వాక్యం చెబుతున్న మధ్యలో దారి పెట్టిన వాళ్ళు. నాకు అర్థం కాల. ఏందమ్మా అంటే అది టీడీపీలే అంట. ఇదేందమ్మా అంటే ఇది కాంగ్రెస్లే అంట. అంటే టీడీపీ కాంగ్రెస్ కలుసుకోరా? మేము కలుసుకోమన్నారు. నేను కలుపుతా ఈ రాత్రి అని చెప్పా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు టీడీపీ లేదు, కాంగ్రెస్ లేదు. ఇది ఆయన సంఘం. చప్పట్లు కొట్టు గట్టిగా. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, నాతో పాటు మీరందరూ దేవుని వాక్యములోకి రావాలి. దేవానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. చూడండి, గమనించండి. నువ్వు ఎవరి చేతుల్లో ఉన్నావు? నేను ఎక్కువసేపు చెప్పను, నాకు కొంత సహకరించట్లేదు. కొద్ది నిమిషాలు చెప్పి స్వస్థ ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. ఈ రాత్రి దేవుని చిత్తమైతే ఒక మీటింగ్ లో మనం అందరం కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మనమందరం ఎవరి చేతిలో ఉండాలి అంటే దేవుని చేతిలో ఉండాలి. ఇప్పుడు చేపట్టుకుని చెప్పండి, ఈ రోజు నుంచి మనం దేవుని చేతుల్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు చేతుల్లోకి వెళ్ళిపోదాం. మనల్ని ఆపేద్దాము ఏనికి లేదు. చెప్పండి, దయ్యానికి లేదు, లోకానికి లేదు, ఎవరికి లే. మనమందరం దేవునికి చేయి ఊబోతున్నాం. ఆయన మన చేయి పట్టుకోబోతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. మీరు నా చేతుల్లోకి ఉంటే, బైబిల్ సెలవిస్తున్న మాట, తమ్ముడా నువ్వు నా చేతుల్లో ఉంటే మిమ్మల్ని నేను ఆకాశ నక్షత్రములాగా ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు మన దేవుడు. జాగ్రత్తగా వినాలి. దేవుడు మొదట బాగు చేసేవాడు. హల్లెలూయా. దేవుడు బాగు చేస్తాడు. కుమ్మరి వాడు ఏం చేస్తాడంటే కుండలను మొదట ఏం చేస్తాడంటే మట్టి ముద్దను బాగు చేస్తాడు. అవునా కదా? అయ్యి భార్య భర్తలు కలిసి తొక్కుతారండి మట్టిని. దాంట్లో నుంచి పీసులు, రాళ్ళు, రప్పులు తీసేయాలి. ఈ దైవజనుడైనా దైవజనురాలైనా మట్టిని బాగు చేస్తేనే వాటిలో నుంచి వస్తుంది. ఏమిటి? కుండలైనా, ప్రమిదలైనా, ఏ వస్తువులైనా వస్తాయి. అయితే ఇక్కడ బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే ఈ మట్టిని బాగు చెయ్యాలి. దేవుడు బాగు చేయాలి అనుకుంటున్నాడు. ఈ రోజు కుండమైన నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు. ఓకే, రైట్, మంచిది. ఎలా బాగు చేస్తాడు దేవుడు? బైబిల్ గ్రంథంలో తీయొద్దు ఒక ప్రాంతంలో నీళ్ళన్నీ కూడా ఉపికి బయటకు వస్తున్నాయి. అయితే ఆ నీళ్ళు ఏమైపోయింది తెలుసా? చేదు నీళ్ళుగా మారాయి. ఆ దేశంలో ఆ ఊట చేదు ఊట. ఎలీషాని పిలుస్తారు, దైవజనుడా ఈ నీళ్లు మాకు ఉన్నాయి కానీ చేదు ఊటయ్యా, ఎవరు తాగలేం, మేము నీళ్ళు తాగలేకపోతున్నాం అన్నప్పుడు అదిగో మీరు చూస్తూ ఉండండి అని చెప్పి ఉప్పు తీసుకుని వచ్చి ఆడ ప్రార్థన చేసి ఆ ఉప్పు దాంట్లో వేయగా జల్లలో కలిగిన ఊటగా ఆ దేశము మారిపోయింది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్.
దేవుడు నీటిని బాగు చేసే దేవుడు. జాగ్రత్తగా వినండి. ప్రకృతిని బాగు చేసే దేవుడు, భూమిని బాగు చేసే దేవుడు, జలచరములు బాగు చేయగల దేవుడు, ఆకాశ నక్షత్రములు బాగు చేయగల దేవుడు. బాగు చేయటము ఆయన స్పెషలిస్ట్. డాక్టర్ వల్ల కాని జబ్బులు ఈ రాత్రి ప్రకటిస్తున్న యేసు బాగు చేయగల దేవుడు. హల్లెలూయా. ఎవరి వల్ల కాని జబ్బులు బాగు చేయగల దేవుడు. నీ జీవితంలో నేను బాగవుతానా, నేను బాగాలేను, నేను నిలబడతానా, నేను నిలబడలేను, నా వల్ల అవుతుందా, నా వల్ల కాదంటున్నావు. టోటలీ ఫెయిల్యూర్. అయితే ఐఎమ్ జీసస్, నా దేవుడు చెబుతున్నాడు, నేను సక్సెస్ చేయబోతున్నాను. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచు. హల్లెలూయా. నీ జీవితం బాగుంటది. నిన్ను బాగు చేస్తాను, నిన్ను నేను లేపుతాను, నిన్ను నిలబెడతానంతే. ఆయన నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్న రాత్రి బాగు చేయాలని ఇష్టపడుతున్నాడు. మోషే ఎర్ర సముద్రాన్ని గమనించండి. మోషే ఐగుప్తు నుండి కనాను జనాలు తీసుకెళ్తూ ఉన్నాడు. ప్రజలందరూ వెళ్తున్నారు. దాహం వేస్తుంది. ఏం వేస్తుందమ్మా అక్క, మీరు జాగ్రత్తగా. ఏం వేస్తుంది తమ్ముళ్ళు, మీరు కూడా బ్రదర్స్, మీరు కూడా వినాలి. ఏం వేస్తుంది? దాహం. మోషే, మాకు దాహం అవుతుందయ్యా, ఈ జనం అందరికీ వాటర్ కావాలి, మోషే నీళ్ళు కావాలి. హల్లెలూయా. మాకు నీళ్ళు కావాలంటే అమ్మా దగ్గర ఊరు వస్తుంది, అయ్యా దగ్గర ఊరు వస్తుంది. ఏమండి పెద్ద మనిషి ఊరు వస్తుంది, నాయకుడా ఊరు వస్తుంది. ఏ ఊరయ్యా? మారా. ఎవరది? మారా. మారా అన్న మాటకు అర్థం తెలుసా? చేదు. మారా ఊరు వస్తుంది. వాళ్ళకి తెలియదమ్మా చేదనే విషయం. ఇప్పుడు మనకు తెలుస్తుంది చేదని, వాళ్ళకి తెలియలా. మారా ఊరు వస్తుంది కదా అని చెప్పి అందరూ మూటలు కట్టుకుని పండ్లు కట్టుకుని మారాలోకి అడుగు పెట్టేశారు. ఒక కోనేరు దగ్గరికి వెళ్ళిపోయారు. మారాలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళిపోయారు. మోషే అందరికి తాగమవుతుంది కదా అని ఆపి తాగండి నీళ్ళు అన్నాడు. వాళ్ళు వెళ్ళి నీళ్ళు తీసుకుని తాగుదాము నోట్లో పోసుకుంటే చేదు పుట్ట. మోషే మారా ఊరే కానీ నీళ్ళు ఆగలే. చేదు పుట్ట మోషే అంటే దయచేసి ఒక నిమిషం ఆగండి అని చెప్పి ఆపి, ప్రభువా ఈ నీళ్లు చేదుగా ఉన్నాయా, ఈ నీళ్లు కంపు కొడుతున్నాయి, ఈ నీళ్ళు తాగలే ప్రభువా, నేనేం చెయ్యాలి అంటే, మోషే నీకు చెట్టు చూపిస్తున్నాను, దాన్ని నరికేసేయి అన్నాడు. అయ్యా ఎందుకు ప్రభువా అన్నాడు. నేను చెప్పింది నువ్వు చెయ్యి. చెట్టు నరుకు అన్నాడు. నరికే. ఆయన చూపిన చెట్టు అది. అన్ని చెట్లు వేయలేదు అక్కడ, గమనించాలి. అక్కడ ఆయన చెట్టు చూపిస్తుంటే దాన్ని నరికాడు. నరికి మోసుకుని వచ్చారు. మోసుకుని వచ్చి ఏ నీళ్లు నువ్వు తాగలేకపోయావో, ఏ నీళ్ళు నోట్లో పోసుకోలేకపోయావో అక్కడ వేసేసేయి అన్నాడు. దాన్ని వేసేసారు. దాన్ని వేసిన తర్వాత 15-20 నిమిషాలు అనుకుంటున్నాను టైం స్పెండ్ చేయలేదు బైబిల్ వాక్యంలో. కానీ మోషే ఎదురు చూస్తున్నాడు. ఆ నీటిలోకి ఈ చెట్టు వేయగానే చెట్టులో ఉన్న మాధుర్యం అంతా నీళ్ళకి వదిలింది. నీళ్ళలో ఉన్న చేదు, నీళ్ళలో ఉన్న విషయం, నీళ్ళలో ఉన్న పాయిజన్ చెట్టు లాక్కుంటుంది. చెట్టు లాక్కుంటుంది, చెట్టు వదులుతుంది, చెట్టు లాక్కుంటుంది, చెట్టు వదులుతుంది. మొత్తం క్లీనింగ్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళా మోషే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నీళ్ళు తాగాలా వద్దా, వెళ్ళిపోవాలా అన్నాడు. ప్రభు అంటున్నాడు, మోషే నువ్వు వేసిన చెట్టు నీళ్ళలో వేసావు కదా, ఇప్పుడు ఆ నీళ్ళు నువ్వు తాగి చూడు, ఇప్పుడే ఆ నీళ్ళు తాగి చూడు అన్నాడు. మోషే వంగాడండి. ప్రజలు వంగారండి. ఒక్క నిమిషం తాగబాకండి, నేను టెస్ట్ చేస్తానని చెప్పి మోషే వంగి ఆ నీళ్ళని తీసుకుని నోట్లో పోసుకుంటే నీళ్లు మధురంగా మారిపోయినాయి. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా మహోన్నతుడా. హల్లెలూయా. ఎవరికో వెనక భాగములో నడుము దగ్గర భయంకర నొప్పితో బాధపడుతున్నావు. పరిశుద్ధాత్మ దేవా
నీకు స్తోత్రం. నా స్వరం మీకు వినిపిస్తున్నట్లయితే నడుము దగ్గర భయంకరంగా నొప్పితో బాధపడుతున్నావు. పరిశుద్ధాత్ముడు క్లియర్గా సన్నిధితో నాకు చూపిస్తున్నాడు. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, నీ చేయి పైకెత్తితే నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. అది రైట్, నువ్వే రియల్ గా నువ్వే ప్రభు నాకు చూస్తున్నాడు. చప్పట్లో కొట్టండి గట్టిగా, చప్పట్లో కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఈరోజు పొలంలోకి వెళ్ళి నేను ఎప్పుడు కూడా రోడ్ల మీద తక్కువ తిరిగేది. పొలానికి వెళ్ళిపోతానండి. 10 అయితే పొలానికి వెళ్ళిపోతాం. మా ఆవిడకి చెబుతాం, పాస్టమ్మ నాకు టైం అవుతుంది, నీ కూరగాయ సంగతి చెప్పు అని చెప్పి ఇచ్చేసి పొలంలోకి వెళ్ళిపోయి ప్రభు దగ్గర కూర్చుంటానండి. ఎందుకంటే పొలంలో దేవుడితో మాట్లాడుకుంటున్నంత హ్యాపీ ఎక్కడ ఉండదు. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడటానికి ఈ ప్రాంతానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం ఎక్కడ ఉన్నాం? మోషే నీళ్ళ దగ్గర ఉన్నాం. నీళ్లు మధురమైపోయాయి అని చెప్పగానే వాళ్ళందరూ వచ్చి దైవజనుడా అన్నాడు. బాబు వాటర్ అంతా బాగైపోయింది, తాగి చూడండి అంటే అందరు తాగుతున్నారు, బిందులు మోసుకుంటున్నారు, వెళ్తున్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, మోషే దాహం తీరిందా అన్నాడు. ప్రభు, నా దాహము నాది కాదయ్యా, నా దగ్గర ఉన్న వాళ్ళ దాహాలు కూడా తీరిపోయాయి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. అందరు దాగం తిరిగింది. ఒక మాట అడుగుతా, ఈ రాత్రి వేళ సమయం ముందు ఆ చెట్టు ఎవరో నీకు తెలుసా? ఆ నీళ్ళు ఎవరో నీకు తెలుసా? ఆ పరిస్థితి ఏంటో నీకు తెలుసా? దేవుడు ఎందుకు ఆ పరిస్థితిని వాళ్ళ ముందు పెట్టాడంటే పరీక్షించటానికి రాస్తుంది బైబిల్లో. పరీక్షించటానికి దేవుడు ఆ పరిస్థితిని ముందు పెట్టండి. ఈ రోజు నీళ్ళనే బాగు చేయడానికి కారణం ఏంటంటే ఆ నీళ్ళ బ్రతుకు నీది నాదే. లోకానికి ఎవరికి మనలో పనికిరాని బ్రతుకుంది, అర్థమవుతుందా? ఎవరికి పనికిరాని బ్రతుకు ఉంది. మన మాటల వాసనే, మన చూపుల వాసనే, మన కుటుంబం వాసనే, మనం దరిద్రపు కొంపులు పడుతున్నాం. మన దగ్గర కప్పలు, జంతువులు బ్రతుకు మంది. అయితే దేవుడు అంటున్నాడు, ఈ నీరు బాగోవాలి అనంటే చెట్టు వేయాలి అన్నాడు. ఆ చెట్టు ఎవరంటే నా యేసు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. చెట్టు ఏంది ప్రభు ఏంది అయ్యా అని అంటారేమో. ఆదాము పాపం చేసి చెట్టు దగ్గర దాక్కున్నాడు. ఆదాము పాపం చేసి ఎక్కడ దాక్కున్నాడు? చెట్టు దగ్గర దాక్కున్నాడు. ఆదాము చెట్టు దగ్గర దాక్కుంటే ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే, ప్రభు నేను దాక్కుని చెట్టు దగ్గర ఉన్నాను అన్నాడు. ఏ చెట్టు దగ్గర ఆదామును విడిపించడానికి కల్వరి గిరి అనే యేసయ్య ఆ చెట్టు మీదనే వేలాడదీయబడ్డాడు. ఆమేన్. అర్థమవుతుందా? ఆయన రూపము చెట్టులోకి ఇచ్చేసి చెట్టును వదిలేడు. అంటే నువ్వు బాగా అవ్వాలంటే యేసయ్య నీలో పడాలి. అర్థమవుతుందా? నీవు బాగా అవ్వాలంటే యేసయ్య నీలోకి రావాలి. నువ్వు బాగా అవ్వాలంటే యేసయ్య నీలోకి రావాలి. నువ్వు బాగా అవ్వాలంటే యేసయ్య నీ రావాలి. ఎవరి ద్వారా కూడా నువ్వు బాగు కాలేవు. డబ్బు ఉందా నిన్ను వదిలేస్తుంది, బంధువులు ఉన్నారా వదిలేస్తారు, నీకు అందరు తెలుసా వదిలేస్తారు. నువ్వు బాగా అవ్వాలంటే నీలో యేసు అయ్యా అన్నపడుతున్న తండ్రి విరగబడి కత్తిరించబడి నీలో పడాలి. అప్పుడే నీ బ్రతుకు మారిపోతుంది. 2 చేతులు ఎత్తండి. ఆమేన్, ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాల నుంచి నీ జీవితం కొనసాగుతూనే ఉన్నావు, కానీ నువ్వు బాగవ్వలేదు. నువ్వు బాగవ్వాలి అనుకుంటున్నావు, కానీ బాగా అవ్వలేకపోతున్నావు. ఎవరు బాగు చేస్తారు, నా లైఫ్ ఎవరు బాగు చేస్తారు అని తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకెత్తి జపము చేసినా, గుళ్ళు చుట్టూ తిరిగినా, ఎవరి దగ్గరకు తిరిగినా నీవు బాగు అవ్వలేవు. బాగా అవ్వాల్సింది ఎక్కడ బాగా అవుతావు అంటే ఆ బాగయ్యే స్థలమే ఈ రోజు ఈ మందిరం. చప్పట్ల గొట్టు గట్టిగా. ఆ బాగయ్యే ప్లేసే ఈ ప్లేస్. హల్లెలూయా. ఆ బాగయ్యే స్థలమే దేవుడు సన్నిధి. హల్లెలూయా. నెమ్మది లేకపోయినా, సమస్యలు తిరుగుబాటు చేస్తున్నా, పిల్లలు ఎదురు చెబుతున్నా, కుటుంబం అనాథ అయిపోయినా ఈ రోజు సెలవిస్తున్న మాట తెలుసా? నిన్ను బాగు చేసేవాడును నేనే నిన్ను బాగు చేయగలవాడను. దేవుడు నాకు ప్రేరేపిస్తున్నాడు. దైవజనుడైన యెషయా హిజ్కియా తీయద్దు బైబిల్లోకి వెళ్దాం తమ్ముడు. ఈ రాత్రి దేవుడికి మహిమ కలుగును గాక. మీరు అనాలోచన ఉంటే ప్రభు మీతో మాట్లాడు. నేను చెప్తున్నాను, ఈ రాత్రి
అన్నంలో చిరుతో ఉంటే నేను కూడా వెళ్ళిపోతాను. ఈ రాత్రి ఆత్మదేవుడు నన్ను బంధించాడు. నేను నా కంట్రోల్లో లేనండి, ఆత్మ కంట్రోల్లో ఉన్నాను. నాలో పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడని ఆశపడుతూ ఉన్నాడు. దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియాతో అంటున్నాడు, హిజ్కియా ఓడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. అతను ఏడుస్తున్నాడు, నేను ఎలా నడిచాను నీ దగ్గర, ఎలా ఉన్నాను నీ పనిలో ప్రభువా అని ఏడుస్తుంటే, హిజ్కియా ఇదిగో నువ్వు చచ్చిపోతావు అని చెప్పిన దేవుడే హిజ్కియా దగ్గర చెప్తున్నాడు, యెషయా హిజ్కియా దగ్గరికి వెళ్ళి 15 సంవత్సరాలు ఆయన బ్రతుకుతాడని చెప్పు అన్నాడు. దేవుడండి చెప్తా జాగ్రత్తగానండి, మరణం నుండి అప్పగించగలడు, మరణం నుండి విడిపించగలడు. ఆమేన్. అర్థమవుతుందా? నిన్ను చెప్తా వినండి, నువ్వు దేవుణ్ణి నమ్మి పర్ఫెక్ట్ గా ఉంటే కారులో తిప్పుతాడు, నాకులాగా తేడా ఉంటే కారు కింద పెడతాడు మళ్ళా. అర్థమవుతుందా? ఏ కారులో నువ్వు నడిపిస్తున్నాడో ఆ కారు కింద నిన్ను పెడతాడు దేవుడు. దేవుడు అంటే అందరికి ఆశామాష అయిపోతుంది. జాగ్రత్తగా వినాలి ఈ రాత్రి. అర్థమవుతుందా? దేవుడు లేపగల దేవుడు, ఎప్పుడు లేపాలి అనుకుంటాడు, కారు కింద పెట్టాలి యాక్సిడెంట్ అవ్వాలి దేవుడు కోరుకోలేదు. అయితే మీకు అర్థమవడం కోసం చెప్తున్నాను, నువ్వు తగ్గించుకొని పరిచర్య చేస్తే, నువ్వు తగ్గించుకొని ప్రభుత్వ దగ్గరికి రాగలిగితే నీ చరిత్ర మారుస్తాడు. ఏ ప్రజలు నిన్ను చిన్న చూపు చూస్తున్నారు, ఏ కుటుంబస్తులు నువ్వు పనికి రాందని అన్నారు, ఏ వ్యక్తి నువ్వు నేస్ట్ అంటున్నారు, వాళ్ళ మధ్యలోనే ఉన్నతమైన స్థలములో నిన్ను పెడతాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరు చెప్పండి? మొదటి దేవుడు మన దేవుడు బాగు చేసే మాట్లాడాలి. మన దేవుడు ఎవరమ్మా? బాగు చేసే దేవుడు. దేవుడు స్టైల్ చెప్తాను జాగ్రత్తగానండి, చాలా స్టైల్ అండి దేవుడిది. అర్థం కాదండి, ఆయన ఇంకా నాకు అర్థం కాలేదండి, మాస్టర్కే అర్థం కాలేదండి. ఆయన సర్వ సౌభూముడు అండి, అంతర్యామి అండి. అర్థమవుతుందా? ఆయన ఏమిటో అర్థం కావట్లా ఇప్పటికీ నాకు సేవలో. ఆయన ఏం చేస్తాడు, ఆయన స్టైల్ ఎలా ఉంటుందో అర్థం కాదండి. దయచేసి గమనించండి. యేసయ్య శరీరముతో ఉన్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు యాకోబు అనబడుతున్న ఒక బావి దగ్గరికి పోయి కూర్చున్నాడు. ఎవరి కోసమో తెలుసా? ఎవరి కోసమో తెలుసా? ఒక అమ్మాయి, ఒక లేడీ కోసం అండి, ఒక లేడీ, సింగిల్ లేడీ కోసం. ఎందుకు ప్రభువా, నీకు ఆకలిస్తుంది కదా, మేము అన్నం తెస్తాం కదా అంటే, బాబు మీరు పోయి భోజనం కట్టకరండి, నాకు పని ఉందని చెప్పి ఒక సింగిల్ లేడీ కోసం పోయాడండి. ఆ సింగిల్ లేడీ ఎక్కడ తెలుసా? యాకోబు దగ్గరికి మధ్యాహ్నం పూటే వస్తుంది. ఎప్పుడు? అన్నం టైంలో వస్తుంది. ఎవరు బయటికి రారు కాబట్టి, ఎవరు చూడరు కాబట్టి తను వస్తుంది. నేను ఆత్మలో చూస్తున్నాను, ఆ లేడీ యేసుతో మాట్లాడుతుంది ఈ రాత్రి ఇక్కడ. హల్లెలూయా. ఆ లేడీ యేసుతో మాట్లాడుతుంది, నేను చూస్తున్నాను. యేసయ్య ఎందుకు నిలబడ్డాడు తెలుసా? ఆమెతో మాట్లాడాలి అని. ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా యేసయ్య? ఆమెను మారు మనస్సుని కలుగ చేయాలని. తన లైఫ్ గమ్యం లేదండి. అందరితో ఆమె ఏం చేస్తుంది తెలుసా? తన శరీరాన్ని పంచుకొని పాపం వ్యభిచారం చేస్తుందండి, వ్యభిచారం చేస్తుందండి. చాలా మంది ఆడవాళ్ళు భర్తతో కాపురం కంటే పక్క వాళ్ళతో, తెలిసిన వాళ్ళతో వ్యభిచారాలు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ఆ లేడీ ఆ క్యారెక్టర్ కలిగింది, కానీ యేసయ్య తనతో మాట్లాడ కోసం ఉన్నాడు. తను ఎవరు అంటే 5 భర్తలతో ఇప్పుడున్నవాడు కూడా తన భర్త కాదని చెప్పబడిన సాక్ష్యం కలిగిన అమ్మాయి వచ్చేసింది. యేసు ప్రభు అక్కడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వచ్చేసి అంటున్నాడు, అమ్మా నాకు దాహం అవుతుంది, నిలుస్తావా అడిగితే అప్పుడు ఆమె అంటుంది, అయ్యా చేతుకోవటానికి నువ్వేం తేలేదే అని అంది. నేను తేలేదమ్మా, నేను తెచ్చుకోలేక కాదు, నేను నీళ్ళు అడుగుతుంది అంటే, నీ దగ్గర లేదు కదా, అదే అయితే కుదరదుగా అంటుంది. అప్పుడు యేసయ్య అంటున్నాడు, నిన్ను నీళ్ళు అడిగింది నీ నీళ్ళు తాగటానికి కాదమ్మా, నేను ఇస్తే నువ్వు యాకోబు అన్నపడుతు నీ బావి దగ్గరికి మధ్యాహ్నం పూట వచ్చి నీళ్ళు ముంచుకొని తాగి వెళ్ళిపోతావు. నేను ఇస్తే ఇక్కడికి నువ్వు ఎప్పుడు రా. ఆమె ఏమని తెలుసా? తన హార్ట్ ఓపెన్ చేసి అంటుంది, బోధ కూడా నాకు ఆ నీళ్ళు ఇస్తావా, నేను తాగుతాను అనంది. అయితే నీకు ఆ నీళ్ళు కావాలంటే నేను చెప్తున్నాను, వెళ్ళి నీ భర్తను తీసుకునిరా అంటే, నాకు భర్తలు లేరయ్యా,
నాకు భర్తలు లేరయ్యా. నాకు తెలుసమ్మా, నువ్వు 5 నీ భర్తలు మెయింటైన్ చేస్తున్నావు. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడు. నాకు తెలుసు అంటే ఆమె గుండెలు పగిలిపోయాయి. గుండె పగిలిపోయిందండి. యేసు మాట్లాడేది ఎప్పుడు బయట విషయాలు మాట్లాడు, అంతరంగ విషయం మాట్లాడుతున్నాడు. ఆ గుండె పగిలిపోయి ఆయనకి వెళ్ళి చూస్తూ ఉంది. అయ్యా, నువ్వు మెస్సయ్యవా ఏంటి అంది. ఎస్, నువ్వు అన్నట్టే, మా కోసం విమోచకుడు రావాలి, ఆయన నువ్వేనా అంది. ఎస్, నేనే అంటే, అయితే అయ్యా నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి యేసయ్యను కూర్చోబెట్టి ఊర్లోకి వెళ్ళింది. నేను ఒక మాట ఈ రాత్రి మీకు చెప్పాలి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెబుతావా? హల్లెలూయా. నా చెల్లి, ఎంతకాలం అమ్మా నీ భర్తను కాపురం చేయక? నా తమ్ము చెల్లి, ఎంతకాలం నీ కుటుంబాన్ని నువ్వు విడాకుదారు తీసుకెళ్ళిపోయావు? నా చెల్లి, ఎంతకాలం నువ్వు దూరంగా నీ కుటుంబానికి ఉంటావు? దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి, దూరమైపోయిన నీ బ్రతుకు పనికిరాని నీ స్థితిని సమకూర్చాలనుకుంటున్నాడు. నువ్వెప్పుడు మీ అమ్మ నాన్న దగ్గరే, ఎప్పుడు ఊర్లోనే ఉంటే నీ జీవితం బాగవదు. ఎందుకనంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కట్టాలనే, బాగు చెయ్యాలనే ఒక సహోదరి కోసం యాకోబు దగ్గర నిలబడ్డాడు. ఎందుకో అంటే తనతో మాట్లాడటానికి. తనున్న దాహం ఏంటో పురుషుల దాహం, ఆమె దాహం. బైపాస్ రోడ్ల మీద వస్తుంటే అమ్మాయిలు పోయే వాళ్ళందరూ కూడా విజిలేసిస్తున్నారు, రండి పాపంలో పాల్గొందాం. 500కి 600కి 700కి అలా వెళ్ళిపోయిన వాళ్ళందరికీ ఏడ్స్ వస్తుంది. ఈ రాత్రి సీక్రెట్ గా తప్పులు చేయాలని, ఎవరెవరితో నువ్వు ఉండాలని, ఏదేదో సాధించాలని నువ్వు పోరాడుతున్నావే, నీ పోరాటం ఈ రోజు ఆగిపోవాలి. నీ పోరాటం ఆగిపోవాలి. నీ త్యాగం పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ ద్వారా నీకు తీర్చవాలని ఆశపడుతున్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా గణపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె వెళ్ళిపోయి ఊర్లో అందరికి పోయి కనపడుతుంది. ఇది పచ్చువ కదా, పచ్చువ లాంటి ఊరుతున్నది. వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఈ రాత్రి జాగ్రత్తగా మీరు ఉండండి. ఈ రాత్రి మీ పిల్లలను దేవుడు తాకబోతున్నాడండి. మీ పిల్లలను ప్రభు తాకబోతున్నాడండి. మీ బిడ్డల విషయం నువ్వు బాధపడుతున్నావు. నీ కుమారుడి విషయంలో, నువ్వు కుమారుడి విషయంలో బాధపడుతున్నావు. ఈ రాజు ప్రభు నిన్ను తాకాలని ఇష్టపడుతున్న రాత్రి చప్పట్లు కొట్టి ప్రభు కనపరచు. హల్లెలూయా. ఎక్కడున్నా మన మ్యాటర్ ఎక్కడ ఉంది చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎక్కడున్నాం? ఊర్లోకి వెళ్ళిపోయింది. నేను నా కంట్రోల్లో ఉండను, చెప్తున్నాను కదా. ప్రసంగం రాసుకుని చెప్పే టైపు కాదు. ఆత్మదేవుడే ప్రసంగం నాకు ఇస్తున్నాడు. నేను మీతో మాట్లాడుతున్నాను. మీరు ఎవరు గాయపరచబడరు. ఈ రాత్రి మేము వస్తామో రామో మాకు గ్యారెంటీ లే, కానీ నువ్వు మాత్రం మారాలి. అంతే నా బాధ. నువ్వు మారాలంటే హల్లెలూయా. ఈ రాత్రి నీ చరిత్ర మార్చబడాలి. అది నా గోల్. నా బిడ్డ జాగ్రత్తగా వినండి. ఊర్లోకి పోయి అంటుంది, అయ్యా నేను ఊర్లోకి వచ్చేదాన్ని కాదు. అవునమ్మాయి, వచ్చేదాన్ని కాదు. నువ్వు పలానా వాడితో. అవునయ్యా. అయ్యా ఒక మాట చెప్తున్నాను, నేను మారిపోయానయ్యా. మారేవా? నువ్వెవరితో మాట్లాడవా, ఎవరు పనులు చేయవా? చేయనయ్యా. అయితే నా మనసు మార్చినవాడు ఒక ఆయన ఉన్నాడయ్యా. ఆయన మనం ఎదురు చూస్తున్నాము లేఖనాల ప్రకారంగా. ఇశ్రాయేలుకు కన్యాకుమారుడు పుడతాడని, మెస్సయ్య వస్తాడని. ఆయన వచ్చాడయ్యా, మాతో మాట్లాడాడు. నేను మారిపోయానయ్యా అని చెబుతుంటే తన సాక్ష్యం విన్న వాళ్ళందరూ కూడా ఊర్లో నుంచి 3000 మంది ఏమండి యాకోబు దగ్గరికి వెళ్ళిపోతే యేసయ్య అన్నం పక్కన పడేసి, ఆయన ఆకలి పక్కన పడేసి ఆ 3000 మందిని చూస్తున్నాడు. అమ్మా, స్త్రీ, చెల్లి, ఇంతమంది తీసుకుని వచ్చావేంటంటే, అన్నయ్య యేసయ్య పోత కూడా అబ్బి నేను మార్చింది నువ్వే. ఇక నుంచి నేను నా పనులు చెయ్యను. వీళ్ళందరినీ నీ బిడ్డలుగా నువ్వు మార్చు అని చెప్పి 3000 మందిని మార్చడానికి నడుము కట్టుకుంది. ఎవరు తెలుసా? ఒక సమరయ స్త్రీ. హల్లెలూయా. ఈ రాజు ఇక్కడ రావడానికి కూడా కొంతమంది స్త్రీలు నడుము కట్టుకున్నారండి.
ఆమేన్. నువ్వు మారితే నీ కుటుంబం మార్చుకోబడుతుంది. ఆమేన్. నువ్వు డూప్లికేట్ అయితే నీ భర్త మారడు. నా దగ్గరికి ఫ్యామిలీస్ వస్తుంటారు. ఒకరోజు నా బ్రదర్ కనపడ్డాడు. ఏం బ్రదర్ అన్నా, బ్రదర్ మీరు పోత బాగా చెప్తున్నారా మా ఆవిడికి అన్నారు. ఏమైందని, అది కూడి పెట్టదు బ్రదర్. ఇంటికి వస్తే ఏం పెట్టదంట, అది కూడి పెట్టదు. మొగుడికి నీళ్ళు బ్రదర్, మొగుడికి ఏమి ఇదు, నీళ్ళు మొగుడికి కూడి పెట్టదు బ్రదర్ అన్నాడు. నాకు బాధ వేసింది. ఇంత ఆత్మతో నింపబడి చెప్తున్నా కూడా ఈ అమ్మాయికి మారు మనసు లేదా అని వెతుకు చూస్తే ఆ అమ్మాయి 24 hours ఆన్లైన్ లో ఉంటుంది. ఏముంటుంది? ఆన్లైన్ లో ఉంటుంది. ఆన్లైన్ అంటే తెలుసుగా, సెల్ ఫోన్ ఉంటుంది. భర్త వస్తున్నాడు, అన్నం పెట్టాలి, నీళ్ళు ఇయ్యాలి, చూసుకోవాలి, ప్రేమగా మాట్లాడాలని లే ఫోను అండి. ఆ భర్త చూశాడండి, 1 సంవత్సరం 6 నెలలు చూశాడండి. కానీ ఆ భర్త ఆయన సెట్ అయిన ఒక అమ్మాయిని తీసుకుని ఊళ్ళో నుంచి వెళ్ళిపోయాడు. నా భర్త వెళ్ళిపోయాడు అని చెప్పి నా దగ్గరకు వచ్చి, అయ్యా నా భర్త వెళ్ళిపోయాడు అంటే నేను వాడు చెప్పాను, అమ్మా నీ సెల్ ఫోను నేనేం చేసి చెప్పు, నీ భర్త వద్ద నుండి దూరము చేసింది. ఈరోజు భార్య దూరం అవడానికి కారణం నీ సెల్ ఫోనే. నీ భర్త దూరం అవడానికి కారణం నీ సెల్ ఫోనే. నువ్వు ఆన్లైన్ లో చూస్తున్నా ఆ చీరలు, అలా చూస్తున్నా లిప్టిక్లు, అలా చూస్తున్నా డ్రెస్సింగ్స్ నీ భర్తకి నిన్ను దూరం చేసింది. ఎప్పుడు ప్రేమించాలో ఆ ప్రేమలు ఉంటాయి. భర్తకి ఎలా అన్నం పెట్టాలో అది ప్రేమ ఉంటుంది. నీళ్ళు ఎలా ఇయ్యాలో ఆ ప్రేమ ఉంటుంది. మాట్లాడేది ఉంటుందో ఆ ప్రేమ ఉంటుంది. విడిపోవడానికి కారణం తెలుసా? నీ వ్యక్తిగత బ్రతుకుల్లో సెల్ ఫోన్. హలో తమ్ముడు, చెల్లి, ఎక్కడున్నావు నువ్వు? నీ ఫోన్లో ఉండిపోయావు. నిన్ను వదిలితే ఏమంటే ముఖం ఉదయం లెగిసి ఎవడన్నా ముఖం కడుక్కోడా? కుసులు కూడా తీసుకోరండి, సెల్ ఫోన్ తీసుకుంటాడు. అమ్మా ఏనండి, ఏం చేస్తాడు చెప్పండి? సెల్ ఫోనే తీస్తాడు. ఇప్పుడు నేను మన సెల్ షాప్కి పోయానండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. బ్రదర్ ఇప్పుడు మొగుడు లేకపోయినా కాపురం చేస్తారు బ్రదర్, ఆడవాళ్ళు అంటున్నాడు. అవును బ్రదర్ బెల్లం లేకపోయినా మొగుడు కాపురం చేస్తున్నాడు బ్రదర్ అని అన్నాడు. ఎందుకని అన్నా, సెల్ ఫోన్ వచ్చింది బ్రదర్. ఇప్పుడు అన్ని ఎవరు చేస్తారు చెప్పండి? సెల్ ఫోన్. ఈరోజు చదువుకి కారణం సెల్ ఫోన్. ఒక అమ్మాయి ప్రార్థన చేసుకునే అమ్మాయి చాలా చక్కగా ఉంటది. ప్రేయర్ చేస్తుంటాను నేను. చెల్లి ప్రేయర్ చేస్తారా డాడీ అంటే, అన్నయ్య వచ్చావా అని ప్రేమగా మాట్లాడే చెల్లి, ప్రార్థన చేసుకునే చెల్లి అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఒక రోజున వాళ్ళన్న నాకు ఫోన్ చేశాడు. ఏం తమ్ముడు ఫోన్ చేసి ఈ టైం 2 గంటలకంటే, అన్నా సునీత లేదన్నా. ఏమైంది? ఎవరు అబ్బాయి అంటన్నా, కాలేజ్ ఫ్రెండ్ అంటన్నా, ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు అంటన్నా. సెల్ ఫోన్ ఇన్స్టాగ్రామ్ ఉంటుందంటే నాకు తెలియదు ఇంతవరకు. ఆ ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్షిప్ అయితే ఆ అబ్బాయి ఆ అమ్మాయి లవ్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఊరిలో ఆ అబ్బాయి పెద్ద అంట. ఊర్లో అబ్బాయి ఎవరు చెప్పండి? పెద్ద అంటే మీకు అర్థమవుతుందా? సర్పంచి. అయితే అందరూ అడుగుతున్నారు, వేరా నువ్వు ఎక్కడికి వచ్చి ఇక్కడ ఎవరికి నువ్వు చెప్పగలవరా? నీ చెల్లె లేచిపోయింది, నువ్వు చర్చిలో మళ్ళీ పెద్దవి ఏదో నువ్వే చేస్తావు. నువ్వు ఊర్లో అన్ని ఉంటాయి, కానీ నీ కూతురు ఏమైపోయింది తెలుసా? లేచిపోయింది. నా బిడ్డ ఈ రాత్రి సెల్ ఫోన్ నీ పిల్లలను కాటేస్తుంది, సెల్ ఫోన్ నీ భర్తను కాటేస్తుంది, సెల్ ఫోన్ నిన్ను కాటేస్తుంది. ఈ రోజున తన బ్రతుకు పోవడానికి కారణం సెల్ ఫోన్. ఆ అమ్మాయి సెల్ ఫోన్ ఉన్నప్పుడు జాకెట్ చూడండి, గమనించండి, జాకెట్లు ఎలా కుట్టించుకోవాలి, కిటికీలు జాకెట్లు కుట్టించుకోవాలి అని రోజు వస్తుంది. అమ్మాయి సెల్ ఫోన్ లో ఆన్లైన్ లో ఉన్నప్పుడు జాగ్రత్తగా వినండి. ఫేస్ క్రీములు ఏది వాడాలి? ఇది వాడితే ముఖం తెల్లగా ఉంటుంది, ఇది వాడితే నల్లగా అయిపోతావు. ఇది చూసింది ఈ అమ్మాయి. ఐబ్రోస్ ఎలా చేయించుకోవాలి, ఇట్టా చేయించుకోవాలి, జడ ఎట్ట వేయాలి, 3 ఎంటుకలు ముందుకు లక్కు, 4 ఎంటుకలు లక్కు, 3 బస్సులు జడ ఇది అంటే జడ కూడా వేసుకోవడం కూడా ఈ అమ్మాయికి తెలీదా? టీ ఎట్ట పెట్టాలి, పాలు పొంగుతున్నప్పుడు టీ పొడి వేయాలి. ఈ అమ్మాయి ఇవన్నీ చేసిందండి. సంవత్సరాలు పాడవడానికి కారణం నీ సెల్లే.
నీ సెల్లే. నీ భర్త పక్క వైపు చూపడానికి కారణం నీ సెల్ ఫోనే. ఒక్కొక్క అమ్మాయి ఉంటుందండి, సెల్ ఫోన్ జాగ్రత్తగా పెట్టుకుని ఊరు దాటి మాట్లాడుతండి. ఊర్లో మాట్లాడితే ఎవరితో మాట్లాడుతున్నావు అడుగుతారని చెప్పి ఊరు తొట్టికి పోయినట్టు డబ్బా తీసుకుంటూ పోయి ఎక్కడున్నావురా, ఏమి చేస్తున్నావురా అని మాట్లాడతారు. పాపం అది. నీ బ్రతుకు ఈ రోజు మారిపోవును కాక. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అమ్మా, స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా. ప్రేమించేదన్ గట్టిగా అధికముగా ఆరాధింతున్నా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదా. ఆరాధన చప్పట్లు అందరూ కొడతాం. ఆరాధన ఆరాధన హల్లెలూయా. అన్నా స్త్రీలకేనా మాకు లేదా వాక్యం? నీ దగ్గర కూడా వస్తున్నా నేను. నెక్స్ట్ నువ్వే తమ్ముడు, నువ్వే దుప్పటి కప్పుకొని ఏం చూస్తున్నాడు ఈ అబ్బాయికి తెలియట్లా. దుప్పట్లు కప్పుకొని ఏం చూస్తున్నావు? నీకు అర్థం కావట్లేదు. కానీ జీవితం ఉదయం లేక బాత్రూమ్ తొట్టుకు తీసుకెళ్ళినప్పుడు కూడా సెల్ ఫోన్ మాట్లాడుతూనే ఉంటావు. అంటే బాత్రూమ్ ప్రశాంతం కూర్చోలేదు, సెల్ ఫోన్ కూడా అక్కడ పడ. హల్లెలూయా. ఎంత చెడిపోయారు యవ్వనస్తులు అంటే ఆ మధ్యన మేకలు కాసుకున్నాడు. నేను ఏకాంత ప్రార్థనలో కూర్చున్నా, స్తోత్రం అంటుంటే వాడు సెల్ ఫోన్ తీసుకుని టిక్కు అంటున్నాడు. వెనక నుంచి పాము అన్న అంటే వాడు పాములో కూడా ఏం చేస్తున్నాడు వాడికి తెలియట్లేదు. సచ్చేవాడు. జాగ్రత్త. స్తోత్రం చెప్పండి. ఒక అమ్మాయి బాత్రూమ్ పోయింది, వాస్తవం కలిసింది. నేను వాక్యం చెప్తున్నాను, పాస్టర్ అయ్యా నీ వాక్యం వింటుంటే మా హృదయం కదిలిపోయింది. నిజంగా దేవుడు బాగు చేస్తాడమ్మా అన్న. అయితే వాస్తవం కలిసింది. ప్రార్థన చేస్తుంది. అయ్యా నోటి నుంచి నొరగొస్తుంది. అయ్యా నేను చెప్పాను ఎక్కడ కలిసి అటు చేపెట్టుకోమ్మా. చేపెట్టుకుందండి. మీకు సాక్ష్యం కావాలంటే నేను ఊరు చూపిస్తాను, ఆ ఊరు పోయి అడగండి. ఓకేనా? స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను చెప్పానంటే బాగానండి. చేపెట్టుకుంది. నేను ప్రార్థన చేస్తున్నాను. ఏ నుర్రగా అయితే వచ్చిందో అయిపోవాల్సిన అమ్మాయి ప్రార్థన చేస్తుండగా ప్రభువు ఆ విషయాన్ని విరిచేశాడు. చప్పట్లు కొట్టు గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నయ్య నేను బతికితే రేపు శనివారం మీరు కూటమి పెట్టించుకుంటాను, చచ్చిపోతే రేపు ఎల్లుండని పారేస్తారు అన్నయ్య అంది. నువ్వు చచ్చిపోవమ్మా, నేను ప్రార్థన చేస్తున్నాను, నమ్మకంగా ఉండుతానని చెప్పి నేను కారు వేసుకుని సౌండ్ వేసుకుని వెళ్ళిపోయాను. కానీ ఆ అమ్మాయి శనివారం ఫోన్ చేసింది, అన్నయ్య నేను బ్రతికున్నాను, ఊరు మొత్తం మా పాస్టర్ గారు మీరు కలిసి ప్రార్థన పెట్టాలి. చప్పట్ల గొట్ట గట్టిగా. ఆమె దేవుడు ఎవరు చెప్పండి? బాగు చేసే దేవుడు. నీ సెల్ ఫోన్ గురించి కొంతమంది అన్నారు, ఈయనకి ఎందుకు అంటే నువ్వు చెడిపోయిన దాంట్లోరా బాబు. నీ తలకై నొప్పేదే నీది, నీ బ్రతుకు పాడు చేస్తుంది అది. దాన్ని మొదట తీసేస్తే నీ జీవితం బాగైపోతుంది. అందుకే దేవుడు మొదట ఎవరు చెప్పండి అమ్మా, చెప్పండి. ఏం దేవుడు? మన దేవుడు బాగు చేసే దేవుడు. అందరు చెప్పండి, బాగు చేసే హల్లెలూయా. బాగు చేసే దేవుడు. ఎలా బాగు చేస్తాడు? మళ్ళీ విచిత్రంగా మన యేసయ్య నాకు ఇంత నుంచి ఒక ఆత్మదేవుడు నాకు ప్రేరేపిస్తున్నాడు. ఒకసారి ఒక ఆయన కారు వేసుకుని పోతా ఉన్నాడు. కొత్త కారు అండి, కొన్నారండి వాళ్ళు కొత్త కారు. అంబాసిడర్. ఏం కారు అది? అంబాసిడర్ కారు. అది ఒక మొదట్లో ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు గారు తిరిగిన కారు. అయితే అంబాసిడర్ కారు కొనుక్కుని పోతున్నారు భార్య భర్తలు. డ్రైవర్ తోలుతున్నాడు. డ్రైవర్ ఈ కారు బాగుంటుంది ఆయన కొనిచ్చాడంట. ఈ కారు ఆగిపోయింది మధ్యలో. రాత్రిపూట భయం వేస్తుంది. బయటకు వచ్చారు భార్య భర్తలు. కారు ఆగిపోయింది. ఈయన ప్లగ్ తీసి ఈ ప్లగ్ అట్టు పెట్టి ఆ ప్లగ్ ఇటు పెట్టి ఎంత చేసినా కారు స్టార్ట్ కాట్లా. డ్రైవర్ కారు బాగుంటుంది అంటే దీన్ని కొనిస్తే ఇప్పుడు ఈ కారు ముందుకి పోవట్లేదు, మాకేమో భయం వేస్తుంది. డ్రైవర్ ఏంటిది అన్నాడు. మేడం నేను చూస్తున్నాను మేడం. సార్ నేను చూస్తున్నాను సార్ అని ట్రై చేస్తూనే ఉన్నాడు, కానీ బాగవట్లేదు. ఈ లోపల అలాంటి అంబాసిడర్ కారే ఒక పెద్ద ఆయన
మంచిగా వైట్ అండ్ మంచిగా తెల్లని వెంట్రుకలు ఉన్నాయి. వెళ్తా ఉన్నాడు, వెళ్తున్నాడు. ఆ పెద్ద అంటున్నాడు, బ్రదర్ కెన్ హెల్ప్ మీ, మీకు ఏమైనా సహాయం చేయమంటారా, ఈ కారు ఆపుకున్నారు కదా అంటే, అంకుల్ యువర్ ఓల్డ్ మ్యాన్, మీరు పెద్ద వ్యక్తులు కదా, ఇది మీకు తెలుసా అన్నాడు. ట్రై అగైన్ చూద్దాం అన్నాడు. అని చెప్పి ఈ పెద్ద దిగి రెంచి అని చెప్పి రెంచి తీసుకుని, నువ్వు లోపలికి పోయి ఇదిగో ఈ చివరిన క్లచ్ పట్టుకో, ఇదిగో దీన్ని తిప్పాలి, గుర్తుపెట్టుకో అని చెప్పి రెండు పట్టుకు అని చెప్పి ఆయనే చేయబెట్టి ఇదేదో అట్ట అన్నాడు. ఇప్పుడు చేయి చూడు అన్నాడు. క్లచ్ నొక్కాడు, ఈ స్టార్టింగ్ దీన్ని తాళం అన్నాడు, అని స్టార్ట్ అయిపోయింది. ఆ భార్య భర్త నిలబడి, అంకుల్ వాట్ హ్యాపెన్, ఇది మీకు ఎలా సాధ్యం అన్నాడు. ఈ లోపల డ్రైవర్ దిగి, అంకుల్ ఇది ఎలా సాధ్యం అన్నాడు. అడుగుతుంటే ఇది సాధ్యం అంతే అన్నాడు. అంకుల్ వాట్ ఈస్ యువర్ నేమ్, మీ పేరేమిటి అని అడిగాడు. అప్పుడు అంటున్నాడు, ఐ యామ్ ఏ అంబాసిడర్. వాట్ అంకుల్, ఈ కారు తయారు చేసింది మీరేనా? నా పేరు అంబాసిడర్, ఈ కారు సృష్టించింది నేనే. ఈ కారు ఎక్కడ ఆగిద్దో, ఈ కారు ఎప్పుడు రిపేర్ వస్తుందో అది నాకు చేతుల్లోని నాకే తెలుసు. ఇప్పుడు మన అంబాసిడర్ ఎవరు? యేసయ్యా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఆయన బాగు చేయడానికి, నీ గుండె నొప్పి ఎక్కడ ఉందో, నీ షుగర్ ఎక్కడ ఉందో, నీ బీపీ ఎక్కడ ఉందో, నీ థైరాయిడ్ ఎక్కడ ఉందో, నీ నడుము దగ్గర ఏ కీలు ఒలిగిందో సమస్తము తెలిసిన వాడు ఆయన. ఆయన ముందు నువ్వు ఏ గంతులు వేయ అవసరము లేదు. ప్రభువా ఈ రాత్రి నన్ను తాకు అని ఒక చేయి పైకి ఒక మాట, ఈ రాత్రి నన్ను తాకు అనండి ఒక మాట, నన్ను తాకునైనా ఒక షబారి బాబా, నన్ను తాకునైనా అన్న గట్టిగా అడగాలి. నన్ను తాకునైనా, ఆయన తాకునైనా, నన్ను బాగు చేసే దేవుడు. ఇదిగో ఒక కడుపులో నొప్పితో బాధపడుతున్నావు, నీ కడుపులో నరాలు ఇప్పుడు కదులుతూ ఉన్నాయి. నేను చూస్తున్నాను. ఒక సహోదరి నీకు ఒళ్ళంతా కూడా దగ్గర పడుస్తుంది. నువ్వు చేయి పైకెత్తుతుండగా పరిశుద్ధాత్మ చూస్తున్నాడు. ఎస్ నన్ను తాకు అని అడుగు. నన్ను అడుగు, ప్రభుని అడుగు, నన్ను తాకు అని అడుగు. నన్ను తాకు తండ్రి, నన్ను తాకు. యేసు నామములో నీకు అద్భుతం ప్రభు చేయబోతున్నాడు. చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఆ ఒళ్ళంతా కక్కర పొడిసి ఆమె చేయి పైకెత్తండి. ఎస్ ఒళ్ళంతా కక్కర పొడుస్తుంది ఒక శరీరము. చేయి పైకెత్తమ్మా. ఎస్ ఎత్తాలి. నువ్వు సిగ్గుపడితే నన్ను